దావోస్ టూర్పై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుపై అధికారులతో చర్చించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను విదేశీ కంపెనీలతో సమగ్రంగా వివరించాలన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానానికి మార్చడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్. స్విట్జర్లాండ్ దావోస్ లో ఈ నెల 19 నుంచి 23 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ను ప్రగతిని వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో దావోస్ పర్యటనపై ఉన్నతాధికారులతో కీలక రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. గత 2 దావోస్ పర్యటనలతో పాటు ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో వచ్చిన పెట్టుబడుల ఒప్పందాల పురోగతిని సమీక్షించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, పెండింగ్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ప్రపోజల్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి ఆ పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు వినిపించాలని ప్రతినిధి బృందానికి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులోని ప్రధాన అంశాలైన క్యూర్, ప్యూర్, రేర్ ఫ్రేమ్ వర్క్ ను అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వివరించాలన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రదర్శించాలని చెప్పారు. దావోస్ లో ఏడాది ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్ అనే థీమ్ తో జరగనున్న సదస్సులో తెలంగాణ టీం రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, కొత్త పారిశ్రామిక విధానాలపై ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహించనుంది. ఈ సదస్సులో వివిధ దేశ అధ్యక్షులతో పాటు ఆయా దేశాల మంత్రులు, హై ప్రొఫైల్ వ్యక్తులు పాల్గొనే మీటింగుల్లో పాల్గొననున్నట్లు తెలిసింది. దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఈ నెల 23 వరకు వివిధ వాణిజ్య సంస్థలతో జరిగే చర్చలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న తర్వాత సీఎం రేవంత్ ఈ నెల 22 సాయంత్రం అక్కడి నుంచి బోస్టన్ కు వెళ్తారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పాలసీ ఫ్రేమింగ్, లీడర్షిప్ అనే అంశంపై వారం రోజులు ప్రత్యేక సర్టిఫికేట్ కోర్సును పూర్తి చేస్తారు. ఫిబ్రవరి 1న రాష్ట్రానికి చేరుకుంటారని సమాచారం.